ఆకుకూరలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని అందరికీ తెలుసు. అందులో తోటకూర ఒకటి. తోటకూర తినడం వల్ల మనకి రక్తహీనత తగ్గుతుంది. అలాగే ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటదనమాట. తోటకూర రెసిపీస్‌లో నంబర్ 1 పొజిషన్ తోటకూర బజ్జీ అనమాట. మా సైడ్ చాలా బాగా చేస్తారు. చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీ ఉంటది. ఈరోజు మన వంట సింపుల్ అండ్ టేస్టీ తోటకూర బజ్జీ. హాయ్ అండి, వెల్కమ్ టు స్వప్న రెసిపీ. ఈరోజు మన వంట సింపుల్ అండ్ టేస్టీ తోటకూర బజ్జీ. తోటకూర బజ్జీకి కావాల్సిన పదార్థాలు: తోటకూర ఇక్కడైతే 3 కట్టలు తీసుకున్నాము. ఈ తోటకూర శుభ్రంగా ఏరుకొని శుభ్రంగా కడిగి ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. తయారీ విధానం చూద్దాము. మొదట స్టవ్ వెలిగించి ఒక గ్లాస్ వాటర్ అయితే స్టవ్ పైన పెట్టుకోవాలి. ఈ నీళ్ళల్లో అర స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి. ఈ నీళ్ళు బాగా మరగనివ్వాలి. ఈ నీళ్ళు మరుగుతున్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూర అయితే ఇందులో వేసుకోవాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ విధంగా తోటకూర పెట్టేసి మూత పెట్టి ఈ తోటకూర అయితే కాసేపు మగ్గించుకోవాలి. ఇప్పుడు 3 తోటకూర కట్టలకి ఒక్కొక్క కట్టకి 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాము. 9 పచ్చిమిరపకాయలు తీసుకున్నాము. ఒక మీడియం సైజ్ ఆనియన్, 2 పెద్ద సైజు టమోటాలు అయితే తీసుకున్నాము. ఇదిగోండి, మన తోటకూర చూడండి ఎలా ఉడుకుతుందో. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం తీసుకున్న ఎర్రగడ్డ ఈ విధంగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. అలాగే టమాటాలు కూడా ఈ విధంగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. మనం తీసుకున్న పచ్చిమిరపకాయలు ఈ విధంగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. కొద్దిగా చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు శుభ్రంగా కడిగి ఇందులోనే వేసుకుని చిన్న మంట పెట్టుకుని మూత పెట్టేసి ఈ ఆకుకూర బాగా మెత్తగా అయితే ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకొని ఇందులో వాటర్ అయితే సపరేట్ చేసుకుని దీనికి తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆకుకూరని బాగా మెత్తగా ఇలాంటి పప్పు గుత్తితోటి మెదుపుకోవాలన్నమాట. ఈ విధంగా బాగా మెదుపుకొని ఇప్పుడు ఈ తోటకూరకి ముందుగా మనము తీసి పెట్టుకున్నాం కదా వాటరు, ఈ వాటర్ అయితే ఇందులో వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆకుకూరకి తాలింపు వేసుకుందాము. కడాయిలో 2 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి. మేమైతే ఇక్కడ గానుగ ఆయిల్ వాడుతున్నాము. ఇందులో అర స్పూన్ మెంతులు, అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ఆవాలు, 2 ఎండుమిరపకాయ ముక్కలు, 5-6 వెల్లుల్లి రేఖలు కచ్చాపచ్చా దంచి ఇందులో వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు, చిటికెడు ఇంగువ వేసుకుని ఈ తాలింపు కాసేపు వేగనివ్వాలి. ఆనియన్స్ పచ్చివాసన పోయే వరకు కాసేపు వేగనివ్వాలి. చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ తోటకూర బజ్జీ. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ మాత్రం వేగనిచ్చి ఇప్పుడు ఇందులో ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న తోటకూర బజ్జీ అయితే వేసుకోవాలి. ఒకసారి అయితే ఈ విధంగా కలుపుకోవాలి. చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా హెల్దీ రెసిపీ. తోటకూర పుల్లగూర అంటాం మా సైడు, తోటకూర బజ్జీ అని కూడా అంటాము. చాలా సూపర్గా ఉంటుంది. ఈ విధంగా అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకొని చిన్న మంట పెట్టేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయితే తెల్లనివ్వాలి. ఇదిగోండి చూడండి, ఈ విధంగా బుడగలు వచ్చే వరకు అయితే తెల్లనివ్వాలి. ఇలా తెల్లడం వల్ల పచ్చివాసన అనేది పోతుందన్నమాట. చాలా టేస్టీ ఉంటుంది. మనం వేసిన తాలింపు ఆయిల్లో ఈ పుల్లగూర ఉడకడం వల్ల పచ్చివాసన అనేది పోయి పసరు వాసన అనేది పోయి చాలా టేస్టీ ఉంటుంది అన్నమాట. ఇదిగోండి చూడండి ఎంత బాగా రెడీ అయిందో మన తోటకూర బజ్జీ. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే వండుకోవచ్చు. చాలా టేస్టీ ఉంటుంది. వేడి వేడి అన్నంలో, చపాతీల్లో చాలా సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా. ఇంతే ఫ్రెండ్స్ తోటకూర పుల్లగూర తయారు చేసుకోవడం. తోటకూర బజ్జీ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్